అందరికీ నమస్కారం. వాయిస్ వినిపిస్తుందండి? ఒకసారి చేతులెత్తి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ సంస్కార్ ఫ్యామిలీ, మా సంస్కార్ అన్నలు, మా స్టాఫ్ మెంబర్స్ అందరి తరఫున ఈరోజు సంస్కార్ స్కూల్ స్పోర్ట్స్ డే 2026కి ఇచ్చేసిన మా ముఖ్య అతిథులు, సంస్థకి ఎప్పుడు ముఖ్య అతిథులు పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్. సో ఇప్పుడున్న మీ ముఖ్య అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం, సంస్కార స్వాగతం. ఒకసారి గట్టిగా మీరే కరతాళ మనల్ని మనవంతా స్వాగతం చేసుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ మార్నింగ్ 2026 స్పోర్ట్స్ డే 2026 అని ఆ ఫ్లైయర్ చూసినప్పుడు సడన్గా గుర్తొచ్చిందండి. సంస్కార్ స్కూల్ వాజ్ బోర్న్ ఆన్ 2006. సో సంస్కార్ అనే మా చైల్డ్, గర్ల్ చైల్డ్ అనుకుంటున్నాం ఇప్పుడు సంస్కార్ని. ఆ గర్ల్ చైల్డ్ 2006లో పుట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరానికి మీ పిల్లల మాదిరి ఇంకా పెద్దగా టీనేజ్ 19 ఇయర్స్ దాటి 20 ఇయర్స్లోకి వచ్చిందండి. సో సంస్కార్ స్కూల్ 20 ఇయర్స్ కంప్లీట్ ఎంటర్ అయింది. ఆ ఎంటర్ కావడానికి ముఖ్య కారణం మీ సపోర్ట్లు, మీ నమ్మకం, మీ సహకారం, మీ అందరి దీవెనలు. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐ గో డౌన్ టు ఆల్ ఆఫ్ యూ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. సక్సెస్ఫుల్గా మమ్మల్ని 20 ఏళ్ళు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన సంస్కార్ స్కూల్ ప్రయాణం మధుమతి ఆలూరి, ఇట్ ఈస్ హర్ ఐడియా. మధుమతి ఎక్కడన్నా ఉంటే జస్ట్ స్టాండ్ యువర్ సెల్ఫ్, స్టాండ్ యువర్ సెల్ఫ్. సో ప్లీజ్ గివ్ అర్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. 2006లో మా అబ్బాయి మృదుల్ యూకేజీ అయితే ఫస్ట్ క్లాస్ వెళ్ళాడు. సో సంహౌ మధుమతికి మా బాబు చదివిన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అసలు డిడ్ నాట్ లైక్. ఎక్కడ కానీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లేదు, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లేదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ స్టార్ అంటాం, కానీ అక్కడ ఆ స్కూల్లో మన పిల్లవాడిని ట్యాగ్ చేశారు. మృదులు సరిగ్గా మాట్లాడుతూ మృదులు ఇంట్రావర్స్ అని ట్యాగ్ చేశారు. స్కూలింగ్ అంటే ఇలా కాదు కదా, ఎస్పెషలీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది ఫౌండేషన్ ఇయర్స్ కదా. ఆ ఫౌండేషన్ ఇయర్స్ దానిపైనే కదా మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్తాం. అటువంటి ఫౌండేషన్ నాకు నచ్చలేదు. ఆ ఫౌండేషన్ నాకు ఎందుకో నచ్చలేదు. కాబట్టి మనమే ఏదన్నా మార్పు తీసుకురావాలి అని నాతో చాలాసార్లు అనింది. అయితే మోతీనగర్లో ఈ సేవా రోడ్లో కార్నర్లో ఒక చిన్న స్కూల్ ఉండేదండి. ఆ స్కూల్ పేరు సైబర్ కిడ్స్. సో నేను స్కూల్ స్టార్ట్ చేయాలంటే నేను కొంచెం నేర్చుకోవాలి స్కూల్ గురించి అని మధుమతి ఆలూరు 2006లో ఆ కార్నర్లో మోతీనగర్ ఈ సేవా రోడ్ కార్నర్లో ఉన్న సైబర్ కిడ్స్ స్కూల్లో షీ జాయిన్ యాజ్ ఎ టీచర్. సో అలా టీచర్గా జాయిన్ అయ్యి 6 మంత్స్ తర్వాత అదే స్కూల్కి ప్రిన్సిపాల్ అయ్యి, వెన్ షీ జాయిన్ సైబర్ కిడ్స్ స్కూల్, ఆ స్కూల్లో 6 మంది పిల్లలు ఉండేవాళ్ళండి. 6 kids. దెర్ వర్ ఓన్లీ 6 kids. దట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ డే కేర్ సెంటర్ రాదర్ దాన్ ఎ ప్రీ స్కూల్. సో ఆ 1 ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి మధుమతి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ స్కూల్ని 6 kids నుంచి 60 kids దాకా తీసుకొచ్చిందండి. సైబర్ కిడ్స్ ఆ స్కూల్ పేరు. ఆ స్కూల్ ఓనర్ నాకు ఇంకా గుర్తు, యంగ్ బాయ్ విష్ణు అతని పేరు. చెన్నై నుంచి వచ్చాడు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. అప్పుడే సాఫ్ట్వేర్ నేర్చుకుంటూ అదొక సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఆ అబ్బాయి ఖర్చుల కోసం ఈ డే కేర్ సెంటర్, ఈ సైబర్ కిడ్స్ అనే స్కూల్ రన్ చేసేవాడు అనమాట. సో ఆ సమ్మర్ హాలిడేస్ 1 ఇయర్ అయ్యాక సడన్గా ఒకరోజు సండే మార్నింగ్ మేము విష్ణుప్రియ ఎన్క్లేవ్ అని శారదా సెంటర్ మాకు బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడ ఉండేవాళ్ళం మేము. ఒక సండే మార్నింగ్ అతను మా ఇంటికి ఎర్లీ మార్నింగ్ 7, 7:30కి వచ్చి
నేను చెన్నైకి వెళ్ళిపోతానండి, నాకు ఇక్కడ పెద్ద ఆపర్చునిటీస్ ఏం కనిపించడం లేదు, మా మదర్ కూడా హెల్త్ బాగాలేదు, సో నేను చెన్నైకి వెళ్ళిపోతాను, దయచేసి మధుమతి గారిని ఆ స్కూల్ని కంటిన్యూ చేయమనండి. 60 మంది పిల్లలు, 6 మందితో స్టార్ట్ చేసి 60 మంది పిల్లల దాకా వచ్చారు. వాళ్ళ భవిష్యత్తుని మళ్ళీ ఎక్కడికే కాకుండా దయచేసి మధుమతిని స్కూల్ కంటిన్యూ చేయమనండి అతను చెప్పి, ఆ రోజు మధుమతి గారికి ఆ సైబర్ కిట్ని ఆ చేతిలో పెట్టి అతను చెన్నై వెళ్ళాడు. మార్నింగ్ నాకు ఇంకా వెరీ ఫ్రెష్ ఇన్ మై మైండ్. సో అలా 60 కిట్స్తో సైబర్ కిట్స్ని తీసుకొని తర్వాత ఆలోచిస్తే సైబర్ కిట్స్ అంటే సాఫ్ట్వేర్కి సంబంధించింది. ఓన్లీ సాఫ్ట్వేర్ సంబంధించి చిన్నపిల్లల నర్సరీ ఎల్కేజీ యూకేజీ సైబర్ కిట్ని పెట్టి వాళ్ళ సాఫ్ట్వేర్ ఏం నేర్పిస్తాం మనం నేర్పించాల్సింది సైబర్ కాదు కదా, సంస్కారం కదా. కాబట్టి ఆ స్కూల్ పేరుని సైబర్ కిట్స్ నుంచి సంస్కార కిట్స్గా మార్చి ఒక మంచి డెసిషన్ తీసుకుంది మధుమతి. సో అలా స్టార్ట్ అయిన సంస్కార కిట్స్ 60 మంది పిల్లలతో సంస్కార కిట్స్ అనేవాళ్ళము. చాలా మంది పేరెంట్స్ ఈరోజు మన ఆలంది వాళ్ళు వచ్చారు. ప్రణవ్ వచ్చాడు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు జరిగి ఇప్పుడు నారాయణలో 12th చదువుతున్నాడు ప్రణవ్. ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశాడు అబ్బాయి మన సంస్కార స్కూల్ ఆలంది. ప్లీజ్ ముగ్గురు వచ్చారండి మన లాస్ట్ బ్యాచ్ నుంచి, వాళ్ళకి కూడా ఒకసారి గట్టిగా తప్పకపోతామన్నారు. సో అలా స్టార్ట్ అయిన సంస్కారకి సంస్కార స్కూల్గా మారి 60 మంది నుంచి 600 మంది స్టూడెంట్స్ మనం మోతీనగర్ సెంటర్లో రీచ్ అయ్యి, అలాగే సనత్ నగర్కి ఎక్స్పాండ్ అయ్యి ఆ 600 డబ్బులు 12 స్టూడెంట్స్ దాకా వచ్చామండి. ఇదందరిది మీ సహకారం, మీ దీవెనలు, మీ అభిమానంతో ఇలా రాగలిగాను. సో మీ అందరికీ ఒక్కసారి దయచేసి నమస్కారం చేస్తూ మీ అందరికి ఇంకొకసారి గట్టిగా చెప్పచ్చు కొట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరో అడిగారు సంస్కార స్కూల్ అంటే ఏంటి, సంస్కారం అంటే ఏంటి అని. సంస్కారం అంటే ఆట పాట మాట మంచి చదువు సంస్కారం. సంస్కారం అంటే వినయం విధేయత సహనం సభ్యత చదువు సంస్కారం. సంస్కారం అంటే సంస్కృతి సాంప్రదాయం అభిమానం ఆప్యాయత చదువు సంస్కారం. అదే అండి, ఇప్పుడు ఈ పదాలన్నీ మీ పిల్లల్లో కొంచెం కొంచెం రాగలిగిన వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా రేపు వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు ఎదిగాక మిమ్మల్ని చూసుకుంటారు, మీ తల్లిదండ్రులని అందరినీ వాళ్ళు ఆదరిస్తారు. అటువంటి పిల్లల్ని మనం పెంచాలి. సో అదే సంస్కారం. థ్యాంక్ యూ. సో స్పోర్ట్స్ డే కాబట్టి మీరందరూ మీ పిల్లల పర్ఫార్మెన్స్ గురించి ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. సో స్పోర్ట్స్ డే కాబట్టి 2 బుక్కులు స్పోర్ట్స్ గురించి చెప్తూ, స్పోర్ట్స్ డే అంటే నాకు చాలా ఎగ్జైట్మెంట్ అండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఆయన స్పోర్ట్స్ మ్యాన్. నేను ఆంధ్ర క్రికెట్కి నేను రిప్రజెంట్ చేశాను అన్ని ఏజ్ గ్రూప్స్, అండర్ 15, అండర్ 17, అండర్ 19, అండర్ 21 అన్ని ఏజ్ గ్రూప్లో నేను ఆంధ్రాకి రిప్రజెంట్ చేశాను క్రికెట్లో. 1989-90 ఇయర్లో నేను వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ బౌలర్ ఆఫ్ సౌత్ ఇండియా. సో అలాగే నేను క్రికెట్లో నా జీవితం అంతా క్రికెట్లో నడిచింది. మా ఎస్కే యూనివర్సిటీకి నేను క్యాప్టెన్గా వ్యవహరించాను. నా క్యాప్టెన్సీలో ఎస్కే యూనివర్సిటీ ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీకి అది ఆ రోజు అది సెలెక్ట్ అయిందనమాట. తర్వాత 1992లో చెప్తున్నాను, 1992 తర్వాత మళ్ళీ యూనివర్సిటీ ఎప్పుడు ఆల్ ఇండియా యూనివర్సిటీ వరకు వెళ్ళలేదు. సో ఐ రిప్రజెంట్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ. సో ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను చదువుకున్న నా కెరియర్ అంతా అంటే 5th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అండి, ఎవ్రీడే 6 అవర్స్ నేను స్పోర్ట్స్లో నా టైం స్పెండ్ చేశానండి. మార్నింగ్ 5 to 8, ఈవినింగ్ 4 to 7, రోజుకు 6 గంటలు నేను స్పోర్ట్స్ గ్రౌండ్లో ఉన్నాను. అంటే ప్లే గ్రౌండ్లో ఐ స్పెండ్ మై టైమ్ ఇన్ ప్లే గ్రౌండ్. సో ఫర్ దాట్ ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ మై ఫాదర్ అండ్ మదర్. సో వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను వాళ్ళు 6 గంటలు నేను చదువుకోకుండా ప్లే గ్రౌండ్లో ఉండడానికి వాళ్ళు నన్ను అలౌ చేశారండి. ఇక్కడ మీరు గుండె పైన చేస్తాను, మీరు ఎవరైనా సరే మీ పిల్లల్ని 6 గంటలు ప్లే గ్రౌండ్లో ఉండే ఏ పేరెంట్ అయినా సరే చేసి చెప్తాను. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. రైజ్ అయ్యాయి. తర్వాత అండి 6 గంటలు స్పెండ్ చేసి ఏదో చదువుతాను 70-80% పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా నేను వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎన్విడియా అంటే టుడే వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీ, చాలా మంది వినుంటారు మీరు. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ నౌ. సో ఆ కంపెనీలో నేను వర్క్ చేసి ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేసి డైరెక్టర్గా ఎదిగాను. అంటే నేను ఆ సాఫ్ట్వేర్లో కానీ వేరే కెరీర్లో కానీ నేను గ్రో కావడానికి ఈరోజు నన్ను ఎవరైనా కారణాలు అడిగితే
నేనేం చెప్తానంటే, నేను ప్లే గ్రౌండ్లో ఏదైతే నేర్చుకున్నానో అదే నన్ను నిలబెట్టిందండి. క్లాస్ రూమ్లో నన్ను నేను నేర్చుకుంది కొంచెం వరకు నాకు హెల్ప్ చేసింది. కానీ ప్లే గ్రౌండ్లో నేను నేర్చుకున్న ఆ గ్రౌండ్లో ఆటలు ఆడేటప్పుడు కింద పడినప్పుడు లేవడం. సో ఎప్పుడైనా సరే జీవితంలో కింద పడితే లేవగలగడం నేర్పేది స్పోర్ట్స్ కానీ ప్లే గ్రౌండ్ కానీ. ఓటమిని గెలుపుని సమంగా అంగీకరించడం. అంటే ఓటమి వస్తే కుంగిపోకుండా, గెలుపు వస్తే పొంగిపోకుండా మనం నేర్పించేది ప్లే గ్రౌండ్ అండి, క్లాస్ రూమ్ కాదు. సో అలాగే స్పాంటేనియస్ డెసిషన్ మేకింగ్ అయినా, లేకపోతే విన్నింగ్ అండ్ లూజింగ్ ఈక్వల్గా యాక్సెప్ట్ చేయడం అయినా, సో అన్నీ కూడా చాలా లైఫ్ స్కిల్స్. అంటే జీవితంలో ఎదగడానికి, జీవితంలో నిలబడడానికి కావాల్సిన ఎన్నో రకాల స్కిల్స్ ప్లే గ్రౌండ్ మనకి ఇస్తుంది. కాబట్టి మై కైండ్ రిక్వెస్ట్ ఈస్, ప్లీజ్ allow your children to go and play and then get them rusted and dusted in the playground. దానికి కరెక్ట్ టైం అండి, మార్నింగ్ 5 to 8 o'clock అండ్ ఈవినింగ్ 4 to 7 o'clock ఆర్ 5 to 7 o'clock ఆ టైంలో మనకు అందుబాటులో ఉన్న ప్లే గ్రౌండ్. ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం మనందరికీ దగ్గరలోనే ఉందండి. ఇక్కడ మంచి ట్రైనింగ్, బాస్కెట్బాల్, స్కేటింగ్, చాలా బ్యాడ్మింటన్, అన్ని రకాల ట్రైనింగ్ జరుగుతాయి. కొద్దిగా కష్టపడి మీ టైంలో కొంచెం తీసుకొని పిల్లల్ని స్పోర్ట్స్లో మీరు ఎంటర్ చేయగలిగితే వాళ్ళు వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ పర్సనల్స్గా వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళలో చాలా క్వాలిటీస్ ఇంటల్కేట్ అవుతాయి. జీవితంలో చిన్న అపజయాలకి కృంగిపోరు. ఓకే, కింద పడితే మళ్ళీ దే విల్ బౌన్స్ బ్యాక్. ఇవన్నీ మీరు వాళ్ళ జీవితంలో చూడాలి అంటే ఒక క్లాస్ రూమ్ ఒకటే హెల్ప్ చేయదండి, ప్లే గ్రౌండ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ సందర్భంగా మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, ప్లీజ్ మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఎటువంటి అవకాశం ఉన్నా మీరు కొద్దిగా కష్టపడైనా వాళ్ళని మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ 2 hours, లేకపోతే 1 hour ఇన్ ద మార్నింగ్, 1 hour ఇన్ ద ఈవినింగ్ వాళ్ళని ప్లే గ్రౌండ్కి మీరు తీసుకెళ్ళి, పర్సనల్గా తీసుకెళ్ళి మీ మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. క్లాస్ రూమ్ అంటారు, క్లాస్ రూమ్ ఓన్లీ డిగ్రీ ఇస్తుందండి, ప్లే గ్రౌండ్ పెడిగ్రీ ఇస్తుంది. పెడిగ్రీ అంటే ఒక క్వాలిటీ, ఒక ఎక్సలెన్స్, ఒక ట్రాక్ రికార్డ్ ఇస్తుంది మీ పిల్లలకి. సో మీరు దయచేసి దీన్ని ఒక్కసారి మీ మనసులో పెట్టుకొని, ఈ సందర్భంగా మనం ఏదో నేర్చుకోవాలి కాబట్టి మీరు ఇక్కడున్న ఇంతమందిలో 10% అన్నా మీరు దీన్ని తీసుకోగలిగితే దాన్ని మీ పిల్లల భవిష్యత్తు మీరు పునాది వేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆల్ఫాబెట్ సి అంటే ఏంటి అంటే, మనం ఈరోజు ఇక్కడ మనం చేసుకుంటుంది మన సెలబ్రేషన్ అండి, సంస్కార్ స్కూల్ సెలబ్రేషన్ మాత్రమే. సి ఈజ్ నాట్ కాంపిటీషన్. సో దయచేసి మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సెలబ్రేషన్గా భావించండి. అందరి పర్ఫార్మెన్సెస్ని ఎంజాయ్ చేయండి. ఎవరు గెలిచినా, ఎవరు ఓడిపోయినా మీరు కూడా సమంగా తీసుకొని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక సి ఏంటంటే క్లాప్స్ అండి. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటే కాదు, పిల్లలందరికీ మీ క్లాప్సే వాళ్ళకి బూస్ట్ లాగా ఎనర్జీ ఇస్తుంది. సో గట్టిగా చప్పట్లు కొట్టండి, మనకు కూడా చప్పట్లు కొట్టే అవకాశం ఎప్పుడో వస్తుంది. చప్పట్లు కొట్టడం వల్ల మీ రక్త ప్రసరణ పెరుగుతుంది, మీరు కూడా హ్యాపీగా ఇప్పుడు హెల్తీగా ఇంటికి వెళ్తారు. సో ఇదే చప్పట్లు, ఇదే కరతాల ధరలు లాస్ట్ వరకు, అంటే 9 కావచ్చు 10 కావచ్చు ప్రోగ్రామ్ మన చేతిలో లేదు. కాబట్టి మీరు దయచేసి అంతే చప్పట్లు కొట్టి మీ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అనదర్ సి ఏంటంటే కెమెరా అండి. కెమెరా చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. మీరు మీ కెమెరాను అందించాల్సిన అవసరం లేదు. అన్ని హై క్వాలిటీ కెమెరాస్ ఉన్నాయి. వాళ్ళు తీస్తారు, వాళ్ళు క్యాప్చర్ చేస్తారు, మీ అందరికీ షేర్ చేస్తారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అదర్కి లాస్ట్ ఏంటంటే వీళ్ళందరూ చిల్డ్రన్ అండి, వాళ్ళు సెలబ్రిటీస్ కాదు. దే ఆర్ నాట్ అల్లు అర్జున్, దే ఆర్ నాట్ శ్రీలీలాస్, ఏదో వాళ్ళు నేర్చుకొని చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తారు. పర్ఫెక్షన్ చూడొద్దండి, పార్టిసిపేషన్ చూడండి. వీఆర్ హియర్ ఫర్ పార్టిసిపేషన్. సో పార్టిసిపేషన్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్షన్ కాదండి. సో దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్. అలాగే I take this opportunity to go down to each and every one of you, parents and grandparents, for trusting us, encouraging us, blessing us all these 20 years. Thank you so much. అలాగే ఈ సంస్కార్ స్కూల్ సెలబ్రేషన్లో, ఈ మన ఫంక్షన్లో ఏమన్నా చిన్న తప్పులు కానీ, ఏమన్నా మిస్టేక్స్ కానీ ఉంటే మీరు వాటిని పెద్ద మనసుతో అంగీకరించి, క్షమించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మరొకసారి మనసారా కోరుకుంటూ, మన ఫ్యామిలీ ఫంక్షన్ సదావుగా సాగాలని అన్న లక్ష్మీ నరసింహస్వామిని నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.